ఇప్పుడు సపోజు మిమ్మల్ని చంపడం కోసం కత్తులు, తుపాకులు పట్టుకొని అంటే తిరిగే 40 మందికి మీరు ఒంటరిగా దొరికిపోయారు. ఇప్పుడు మీరెలా తప్పించుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? హ్మ్. ఏమని తప్పించుకుంటారు? ఇప్పుడు ఇక్కడ ఇది యాక్చువల్‌గా వాళ్ళు ఏ ఇష్యూ మీద వాళ్ళు వచ్చారనేది ఒకటి. హ్మ్. రెండోది వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారా ఏంటా? ఓకే. దీనికి ఒక ప్యారలల్ ఒకటి చెప్తాను మీకు. హ్మ్. ప్యారలల్ ఉదాహరణకి. చెప్పండి. నేను ఒకసారి 'వంగవీటి' సినిమా ఆడియో ఫంక్షన్‌కి విజయవాడలో ఏదో గ్రౌండ్‌లో ఒక ఈవెంట్. హ్మ్. ఒక 20,000 పీపుల్ ఉన్నారు స్టూడెంట్స్. నేను మాట్లాడుతా ఉంటే ఆళ్ళలో కొంతమంది ఏదో ఇంక అరవటం మొదలెట్టారు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరో వాటెవర్ ఇట్ ఈస్ ఆ టైంలో. అప్పుడు నేను చూసి అరవటం ఆపకపోతే ఇరగ్గొడతన్నాను. హ్మ్. సైలెన్స్ మొత్తం. ఆ సైలెన్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు స్టేజ్ మీద ఒక 15 మంది ఉన్నారు. ఇది యూట్యూబ్‌లో కూడా ఉంది అది. వీళ్ళందరికీ వణుకొచ్చేసింది. ఏమో 20,000 మందిని పట్టుకొని ఇరగ్గొడతానని వార్నింగ్ ఇస్తాడంట. అక్కడ పోలీసులు లేరు, ఎక్కువ మంది ఎవరు లేరు. తర్వాత నన్ను ప్రొడ్యూసర్ అడిగాడు, "ఏంటి సార్ మీకు ధైర్యమా, పిచ్చా?" అన్నాడు. నేను 2 కాదు, అండర్స్టాండింగ్. ఎందుకంటే 20,000 మంది ఉంటే వాళ్ళు గొర్రెలు. 20 మంది పర్సనల్‌గా తీసుకుంటారు. 20,000 మంది పర్సనల్‌గా తీసుకోరు. ఆ అండర్స్టాండింగ్ నాకు ఉంది కాబట్టి ఆ వార్నింగ్ ఇచ్చాను. 20 మంది ఉంటే చేసేవాడిని కాదు నేను. ఓకే. ఎందుకంటే 20 మంది వాళ్ళ మొహాలు మనకు కనిపిస్తే మన మొహం వాళ్ళకి కనిపిస్తుంది. 20,000 మంది ఉంటే మన సజెషన్ షాట్ పెడితే అంత పెద్ద క్రౌడ్ ఉంటారు. కానీ అందులో ఉన్న ప్రతి ఒక్కరు చీమలా ఫీల్ అవుతారు. అంత పెద్ద క్రౌడ్ ఉంది కాబట్టి. హ్మ్. 20 మంది ఉంటే ప్రతి ఒక్కరు ఐడెంటిటీ ఉంటుంది. ఓకే. ఈ అండర్స్టాండింగ్ ఉండబట్టే వార్నింగ్ ఇస్తాను నేను. ఓకే. అది. అప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్‌లో వాళ్ళు వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిగెత్తను. హ్మ్. అంటే నాకు ఛాన్స్ వస్తే నన్ను చేస్తే తర్వాత ఏమవుతుంది అని చెప్పడానికి ఐ మైట్ ట్రై సంథింగ్. హ్మ్. అసలు డెఫినెట్‌గా మనకు ఛాన్సే లేదు తప్పించుకుంటాం అనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ పొడిచినప్పుడు అసలు కత్తి ఎలా ఫీల్ అవుతుంది అని ఆ కాన్సన్ట్రేట్ చేసి అదొక్కటి ఆస్వాదించి చచ్చిపోతాను. ఏదండి ఇంకోసారి చెప్పండి. కత్తి కత్తి ఫస్ట్ పొడిచినప్పుడు ఆ పెయిన్ కానీ ఎలా ఉంటుంది? కత్తి కంటే మీకా? కత్తి కాదు. ఓకే. ఆ! అంటే ఇప్పుడు మీరు సినిమాల్లో చూస్తారు. యాక్చువల్‌గా కత్తి పొడిస్తే ఏమవుతుంది అనేది మీకు ఉదాహరణ కూడా చెప్తాను. హ్మ్. నేను రక్త చరిత్ర టైంలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు పరిటాల రవిని గన్ షాట్‌తో చంపారు. ముద్దలచేరి సూరి మనుషులు వీళ్ళందరూ. స్పాట్‌లో ఉన్న ఒక అతను యాక్చువల్‌గా ఉన్నాడు ఆ హత్య జరిగినప్పుడు. హ్మ్. నేను అతన్ని అడిగా. అంటే నేనేమనుకున్నానంటే టెరిఫిక్ డీటెయిల్‌లో చెప్తాడు అనుకున్నా. అది ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందని చెప్పండి అంటే తను ఏమన్నాడంటే, "సరే అప్పుడే లంచ్ చేసాం సార్, నేను అరటిపండు తింటా వస్తున్నా బయటికి, టపటపటపా అనేది చప్పుడు వినిపించింది. నేను ఎవరో దీపాలు పటాసులు కాలుస్తున్నారు అనుకుని ఇప్పుడు కాలుస్తున్నారు ఏంట్రా అని అనుకున్నా. అనుకుని ఈ లోపల ఫైరింగ్ ఫైరింగ్ అని ఎవరో అరిశారు. గబుక్కుని నేను కిందకి వెళ్ళి కళ్ళు మూసుకున్నా. కిందకి వెళ్ళి పడిపోయినట్టు చేసి కళ్ళు మూసుకున్నాను. అక్కడ నుంచి సౌండ్స్ విన్నాడు కొంచెంసేపు. సౌండ్స్ విని కొంచెంసేపు అయ్యాక మెల్లగా కన్ను తెరిస్తే అప్పుడు అయిపోయింది అంతా. ఇప్పుడు నేను ఆడి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీసాను అనుకోండి, మొత్తం చీకటి ఉంటుంది థియేటర్లో. ఎందుకంటే ఆడు కళ్ళు మూసుకున్నాడు కాబట్టి ఆడికి ఏం కనపడలేదు, ఎవరికి కనపడలేదు. ఓకే. సో అదొక ఎక్స్పీరియన్స్ అన్న. నేను జస్ట్ నాకు గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఎవడన్నా గన్తో షూట్ చేసినా లేకపోతే కత్తితో పొడిసినా, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితిలో నాకు జీవితంలో లాస్ట్ అనుభవించడానికి కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ ఛాన్స్ ఒక్కటే. అప్పుడు ఆ ఫోకస్ పెడతాను. ఇప్పుడు నేను ఎలాంటి అంటే ఇప్పుడు ఒక ఆటం బాంబు ఎవడో ఒక ఐసిస్ వాడు ఆటం బాంబు పెట్టాం మీ దాంట్లో సిటీలో పేలబోతుంది, ఒక 20 నిమిషాలు ఏదో టైం చెప్పాడు అనుకోండి, 15 నిమిషాలు 20 నిమిషాలు. ఎపీ సెంటరు హ్యాబిట్స్లో ఉందన్నాడు సపోజ్. నేను ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు అటామిక్ బాంబు రేడియస్ ఎంత ఉంది, ఆ రేడియస్ దాటి వెళ్ళటం అనేది ఛాన్స్ లేదు. బిల్డింగ్ కింద ఉంటే బిల్డింగ్ మన మీద పడుతుంది, బిల్డింగ్ పైన ఉన్నా కూడా బిల్డింగ్ పడిపోతుంది. ఎలాగో డెఫినెట్గా తప్పించుకునే ఛాన్స్ లేదనుకున్నప్పుడు నేను మ్యాక్సిమం కష్టపడి అబిట్స్కి ఎంత దగ్గరికి వెళ్ళగలదు. ఎందుకంటే నేను చచ్చే ముందు అది ఒకసారి చూసి చచ్చిపోతాను. బాంబు పేలినప్పుడు ఆ విజువల్ ఎలా ఉంటుంది అనేది దాన్ని అనుభవించి పోతాను. బాగుంది. ఇప్పుడు సపోజు ఆ 40 మంది ప్లేస్లో 40 మంది అమ్మాయిలు ఉందనుకోండి, అప్పుడు ఏంటి సార్ మీ రియాక్షన్? అంటే అమ్మాయిల చేతిలో కూడా కత్తులు ఉన్నాయా ఏంటి? ఉంటాయండి, ఉన్నాయి అనుకోండి. అది ఇప్పుడు వాళ్ళు చంపటానికి వచ్చినప్పుడు కొంచెం బెటర్ విజువల్